ప్రత్యేకంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తిని నీడలో విశ్రమించేవాడు. మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తిని నీడలో విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను. చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ అందుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ అందుకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారం సమీపించదు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. నీవు సింహములను నాగపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగమును అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని కనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతను తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతని కనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. అందరికి వందనాలు. మన క్రీస్తు శిలువ ప్రేమ ధ్యానాలు మనం ప్రారంభించుకుందాం ప్రియులరా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన దేవ యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడైండెను అని సెలవిచ్చిన ప్రకారం నాయన ఈ దినాల్లో మీ వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు, మీ వాక్యం ద్వారా ప్రత్యక్షమవుతూ వస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవా, ఈ సమయం మాకెంతో మేలుకరంగా దీవెనకరంగా ఉంచి మనం ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రభువా, పాట ద్వారా మీ నామాన్ని గణపరిచే సమయాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, సిలువలో మీరు చేసినటువంటి త్యాగాన్ని, దేవా మరి తండ్రి సిలువలో మా పట్ల మీరు కనపరిచినటువంటి ఆ ప్రేమని మేము గుర్తిస్తూ దేవా పాట రూపంలో మీ నామాన్ని గొప్ప చేయడానికి, మీ నామాన్ని స్తుతించడానికి మాకు అనుగ్రహిస్తున్నటువంటి మంచి సమయం కొరకు స్తోత్రాలు. మీరు మాట్లాడే దేవుడు ఏంటున్నందుకు మీ స్తోత్రాలైన బలమైన శక్తి కలిగినటువంటి మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మేము ఇంకనూ బలవంతులుగా తయారవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, పాల వంటి మీ వాక్యాన్ని మేము దేవా వింటూ ఉండగా, దేవా మరి తండ్రి ఆత్మీయ ఆహారంగా మేము భుజిస్తూ ఉండగా, దేవా మరి తండ్రి నాయన ఎంతో శక్తిమంతులుగా మేము తయారవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఆత్మీయంగా ఇప్పుడిప్పుడే ఇంకా ఎవరైతే దగ్గరకు వస్తున్నారో వారు ప్రభువా మరి ఈ వాక్యాన్ని అర్థం చేసుకొని మీలో బలవంతులుగా స్థిరపరచబడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభువా మరి తండ్రి నీల వంటి మీ వాక్యాన్ని మేము దేవా మరి తండ్రి నాయన వింటూ ఉండగా, దేవా మరి తండ్రి ప్రభా అయా ఇంకను దేవా ప్రతి ఒక్కరు కూడా ప్రభా వాక్యం చేత ఉదక స్నానం చేయబడ్డానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో సహాయం చేయండి దేవా. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మా దైవజనురాల ద్వారా మీరు మాతో మాట్లాడండి, కృప చూపించండి, సహాయం చేయండి ప్రభా. ముందు సమయం అంతటిని కూడా మా కొరకు మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వదకరంగా ఉంచమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామములోనే స్తుతించి ప్రార్థన చేసి దీన మనసుతో అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమెన్. సమయంలో పాట పాడి దేవుని నామాన్ని మహింపరద్దాం పిల్లరా. షారోన్ ఆత్మీయ గీతాల్లో నుంచి 632వ పాట పాడుకుందాం. నీ రక్తమే
రక్తమే నన్ను శుద్ధీకరించును, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించును, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించును, నీ రక్తమే నా బలము, నశించు వారికి నీ సిలువ వెర్రితనముగానున్నది, నశించు వారికి నీ సిలువ వెర్రితనముగానున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది, నీ రక్తమే నన్ను శుద్ధీకరించును, నీ రక్తమే నా బలము, నీ సిల్వలో కాచినటి విలువైన రక్తముచే, నీ సిల్వలో కాచినటి విలువైన రక్తముచే పాప విముక్తి చేసితివి, పరిశుద్ధ దేవతనయుడా, పాప విముక్తి చేసితివి, పరిశుద్ధ దేవతనయుడా, నీ రక్తమే నన్ను శుద్ధీకరించును, నీ రక్తమే నా బలము, నన్ను వెంబడించు సైతాను, నన్ను బెదిరించు సైతాను, నన్ను వెంబడించు సైతాను, నన్ను బెదిరించు సైతాను, తనుమాడేది నీ రక్తమే, దహించేది నీ రక్తమే, తనుమాడేది నీ రక్తమే, దహించేది నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించును, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నా బలము. మంచిది పిల్లరా, ఈ సమయంలో మన దేవుని వాక్యం విందాం. దైవజనురాలు మిస్సెస్ భాను ప్రదాసమ్మ గారు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. దేవుని యొక్క పరిశుద్ధ నామంలో క్రీస్తు శిలువ ప్రేమ ధ్యానంలో పాల్పొందుతున్న ప్రభు బిడ్డలందరికీ శుభం తెలియజేస్తా ఉన్నాను. దేవుని వాక్యం ధ్యానం చేసుకున్నాం. దాని కొరకు మనం కీర్తనల గ్రంథంలో నుంచి ఒక వచనం చదువుకున్నాం. అది కీర్తన సంఖ్య 118, సామ్ 118 చదువుతున్నాను నేను. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. ప్రార్థన చేసుకుందాం. నీ కృపలో
మీ శిలువ ప్రేమ ధ్యానములలో నడిపించినందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. న్యాయంగా మీ ముఖ దర్శనం చేసుకునే యోగ్యత మాకు లేదు. మీ శిలువను సమీపించే అర్హత మాకు లేదు ప్రభా. మేమే మా దోషాలే, మా అతిక్రమాలే మిమ్మల్ని శిలువకు అంటగొట్టిని ప్రభా. తండ్రి, దోషులం మేము, ద్రోహులం మేము ప్రభా. కానీ మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమిస్తున్నారు, కనికరిస్తున్నారు, మమ్మల్ని మీ దగ్గరకు రానిస్తున్నారు, మమ్మల్ని మీరు చేర్చుకుంటున్నారు. అందుకే స్తోత్రాలు తండ్రి. మరి మమ్మలను మీరు మీ వాక్యం ద్వారా మరొక్కమారు మాతో మాట్లాడి మమ్మలను దర్శించి మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ప్రభా. మీరు మాతో మాట్లాడండి అయ్యా, మీరు మాకు కనబడండి తండ్రి. మీ స్వరాన్ని మాకు వినిపింప చేయండి. మిమ్మల్ని మేము తేటగా చూడడానికి సహాయం చేయండి. మీ కృప చొప్పున మా మనోనేత్రములను వెలిగింపచేసి మాకు తేటైన దృష్టినిచ్చి మా ప్రభ మమ్మలను ధన్యులుగా చేయమని, ఈ వాక్య ధ్యానమునకు మీరు కర్తగా ఉండమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, 118వ కీర్తనలో నుంచి ఒక భాగాన్ని మనం చదువుకున్నాం. 27వ వచనము. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. బైండ్ ద ఫెస్టివల్ సాక్రిఫైస్ విత్ కార్డ్స్ ఈవెన్ అంటు ద హార్న్స్ ఆఫ్ ద ఆల్టర్. బలిపీఠపు కొమ్ములకు ఉత్సవ బలి పశువును త్రాళ్లతో కట్టుడి. ఈ మాట ఒకవేళ మనకు పూర్తిగా అర్థమవుద్దో లేదో కానీ ఆనాటి దేవుని ప్రజలైన యూదులకు చాలా బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళకి ఆఫరింగ్స్ ఇవ్వడం అనేది, లేకపోతే బలిపీఠాలు కట్టడము, బలిపీఠం మీద బలులు అర్పించడం వాళ్ళకి చాలా సాధారణమైన విషయం. వాళ్ళకి ఈ మాట బాగా అర్థమవుతుంది. బలిపీఠపు కొమ్ములకు మరి ప్రత్యక్ష గుడారం యొక్క ఔటర్ కోర్ట్లో బలిపీఠం ఉంటుంది. అది ఇత్తడి బలిపీఠం, ఇత్తడితో చేయబడింది. ఆ ఇత్తడి బలిపీఠానికి 4 ప్రక్కల 4 కొమ్ముల్లాగా ఇలా ఎలివేటెడ్ ఏరియాస్ ఉంటాయి అన్నమాట. వాటిని కొమ్ములు అంటారు. ఆ కొమ్ములకు ఉత్సవ బలి పశువును త్రాళ్లతో కట్టుడి అనే మాట ఇక్కడ చెప్పబడినట్లుగా మనం చూస్తున్నాము. ఎవరు ఈ ఉత్సవ బలి పశువు? ఎప్పుడు జరిగింది ఈ ఉత్సవం? ఏ త్రాళ్లతో ఈ పశువును కట్టారు? ఆ బలిపీఠం ఏంటి అనేది మనం లేఖనాలలోంచి మనం ఆలోచన చేయబోతున్నాం. చూడండి, ఈ యొక్క మాట ఇది మన ప్రాణప్రియుడైన, మన ప్రాణరక్షకుడైన, మన రక్షణకు కారకుడైన యేసుక్రీస్తు జీవితంలో ఇది నెరవేరింది. ఇది యేసుక్రీస్తును గూర్చిన ప్రవచనము. ఇది యేసుక్రీస్తును గూర్చి భక్తుని నోట పలికింపబడిన ఒక మాట. యేసు ప్రభు తన జీవితంలో తాను తన యొక్క సేవ యొక్క మరి ముగింపులోకి వచ్చినాక ఆయన ఒక ఉత్సవ బలి పశువుగా మనందరి కోసం ఆయన ఇక్కడైతే మేకులతో త్రాళ్లతో రాయబడింది, కానీ ఆయన మన కోసము మేకులతో శిలువ బలిపీఠానికి ఆయన కట్టబడ్డాడు కాదండి, కొట్టబడ్డాడు. అది ఎలా నెరవేరిందో దీని యొక్క పూర్వాపరాలు మనం ఈ సమయంలో ఆలోచన చేద్దాం. చూడండి, ఒక పశువు వధించబడింది, లేక ఒక పశువు బలిపీఠం దగ్గరికి తీసుకురాబడింది. ఒక పశువు బలిపీఠపు కొమ్ములకు కట్టబడింది. ఎందుకు అంటే ఆ పశువును అక్కడ బలిగా అర్పించడానికి, ఒక ఆఫరింగ్గా, ఒక సాక్రిఫైస్గా అప్పగించడానికి ఒక పశువును బలిపీఠం వద్దకు తీసుకొని వస్తారు. ఆ ప్రాంతంలోకి తీసుకొని వస్తారు. అక్కడ దాన్ని నిలబెడతారు. అక్కడ కొంతసేపు ఉంచుతారు. ఇది యేసు ప్రభు జీవితంలో ఎలా జరిగిందో మనం మరి లేఖనాలను పరిశోధించుకుంటూ వెళ్దాం. మొట్టమొదటిగా ఈ మాట యొక్క నెరవేర్పు మనము ఆదికాండము 3వ అధ్యాయంలో ఏదేను తోటలో దీని యొక్క నెరవేర్పును మనం చూస్తామండి. ఆదికాండము 3వ అధ్యాయంలో దేవుని యొక్క సృష్టి ఆరంభంలో ఆయన చేత సృష్టించబడిన ఆదాము అవ్వలు యుక్తి కలిగిన సర్పము మాట విని దేవుడు చెప్పిన ఆజ్ఞను తిరస్కరించి మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షపు పండ్లు వారు తిన్నప్పుడు వాళ్ళకి తెలిసిపోయింది వాళ్ళు తప్పు చేశామన్న సంగతి, వాళ్ళు పాపం చేశామన్న సంగతి తెలిసిపోయింది. వాళ్ళ సిగ్గు వారికి తెలిసిందంట. అప్పటి వరకు వారు పసిపిల్లల్లాగా ఆ తోటలో తిరుగుతూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే వారు ఆ పండు తిన్నారో అప్పుడు వాళ్ళ కన్నులు తెరవబడ్డాయంట. వాళ్ళు వాళ్ళ దిగంబరత్వాన్ని, వాళ్ళ నేకెడ్నెస్ని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. వెంటనే వాళ్ళ దిగంబరత్వాన్ని వారు కప్పుకోవడం కోసం అంజూరపు ఆకులను కుట్టుకుని కచ్చడాలు చేసుకుని వారు వేసుకున్నారు. వారి సిగ్గును దాచిపెట్టుకోవడానికి, వారి దిశమలను కప్పుకోవడానికి వాళ్ళు అంజూరపు ఆకులతో కచ్చడాలు కుట్టుకొని వాటిని కప్పుకోవడానికి ట్రై చేశారు. అంజూరపు ఆకులు చాలా చిన్నగా ఉంటాయండి, ఒక అరచేయం అంత ఉంటాయి అంతే.
సుమారుగా అదే సైజు, కొంచెం సీతాఫలపు ఆకుల్లాగా ఉంటాయి. అలాంటి ఆకులను ఎన్ని ఆకులు కుడితే అవి కచ్చడాలుగా మారుతాయి, ఎన్ని ఆకులు కుడితే వాళ్ళు వాళ్ళ దేహం చుట్టూరా దాన్ని కట్టుకోగలరు, కప్పుకోగలరు. సో అంజురపు కచ్చడాలతో తమ దిగంబరత్వాన్ని కప్పుకోవాలని చూచారు, కానీ అది వారి వల్ల కాలేదు. అలాగే ఉన్నారు. ఆ సాయంకాలం చల్లబుట్ట ప్రతిరోజు వచ్చినట్టే దేవుడు ఏదేని తోటలోకి వచ్చాడు. ఆదామా అని పిలిస్తే దాకా ఆదాం పలకలేదు. అంతకుముందు ప్రతి సాయంకాలం ఆదామవ్వలు యేసుప్రభు దేవుని కొరకు ఎదురు చూసేవాళ్ళు. దేవుడు రాగానే దేవుడి దగ్గరికి వెళ్ళేవారు. ముందే ఎదురెళ్ళి మాట్లాడుకుని ఎంతో దేవునితో సహవాసం చేసేవాళ్ళు. ఆ రోజు అడ్రస్ లేదు, దేవుడే పిలవాల్సి వచ్చింది. ఆదామా నీవెక్కడున్నావు అని ప్రశ్నించినప్పుడు అప్పుడు తాను చెప్పాల్సి వచ్చింది, నేను నీ స్వరం విన్నప్పుడు దిగంబరనై ఉన్నాను, ఇదిగో తోట చెట్ల మధ్యలో దాక్కున్నాను అని అడుగుతారు. అప్పుడు ఎవరు ఏంటి ఏం జరిగిందంటే చెప్పుకొని వస్తారు. ఆ సమయంలో వాళ్ళ యొక్క దిగంబరత్వాన్ని, వాళ్ళ యొక్క దిశమల సిగ్గును కప్పడానికి ఆ యొక్క దోషాన్ని, వారు చేసిన ఆజ్ఞాతి క్రమమే పాపమై ఉంటుండగా దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా వారికి కలిగిన సిగ్గును, అవమానాన్ని కప్పడానికి దేవుడు వాళ్ళ పక్షంగా ఒక కార్యం చేశాడండి. అది ఏంటి అంటే ఆదికాండము 3వ అధ్యాయం 21వ వచనంలో మనకి కనబడుతుంది. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. దేవుడు వాళ్ళకి అంజురపు ఆకులతో కాదు మీరు కప్పుకోవాల్సింది, మీ అవమానం, మీ సిగ్గు మీకు కలిగింది కప్పుకోవడానికి మీకు అది చాలదని చెప్పి చర్మపు చొక్కా, ఇంగ్లీష్లో చాలా బాగుంది, గార్మెంట్స్ ఆఫ్ యానిమల్ స్కిన్ అంట. యానిమల్ స్కిన్తో చేయబడిన చొక్కాయిలను వారికి తొడిగించాడు. ఆ తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత వాళ్ళని ఏదేని తోటలో నుంచి ఆయన బయటకు కూడా పంపివేశాడు. వారు చేసిన, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వారు చేసిన పాపానికి, మరి వారు చేసిన దోషానికి నివృత్తి కలగడం కోసం అక్కడ రక్తం చిందించబడవలసి వచ్చింది, ఒక పశువు వధింపబడవలసి వచ్చింది, ఒక గొర్రెపిల్ల లేక ఒక పశువు అక్కడ వధించబడితే తప్ప యానిమల్ స్కిన్ రాదు కదండి. యానిమల్ స్కిన్తోనే కదా వాళ్ళకి గార్మెంట్స్ వేయించాడు దేవుడు. కాబట్టి యానిమల్ స్కిన్ రావాలంటే అక్కడ ఒక పశువు వధించబడింది. ఆ పశువు ఎవరో కాదండి, 118వ కీర్తనలో ప్రవచించబడిన ఈ ఉత్సవ బలి పశువే మొట్టమొదటిగా ఏదేని తోటలో వధించబడింది. ఆ పశువు యొక్క చర్మముతో చొక్కాయలు చేయించి దేవుడు ఏదేని తోటలో ఆదామవ్వలకు తొలగించాడు. ఈ ఉత్సవ బలి పశువు ఆది నుంచే కనబడుతూ ఉంది. చరిత్రలో మనం చూసుకుంటూ వెళ్తే 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు సశరీరుడిగా ఈ లోకంలో దిగి వచ్చినప్పుడు ఆ ఉత్సవ బలి పశువు ఎవరో కాదు, ఆయన యేసు ప్రభువే, సాక్షాత్తు యేసు ప్రభు అని చాలా చక్కగా తేటపరచబడింది. ఆ తర్వాత 2000 సంవత్సరాల తర్వాత ఉన్న నీవు నేను కూడా ఆయనను మన కోసమైన ఒక ఫెస్టివల్ సాక్రిఫైస్గా మనం గుర్తించాల్సిన వారంగా ఉన్నాం. దానిని గురించిన అవేర్నెస్లోకి, అవగాహనలోకి, గ్రహింపులోకి నీవు నేను రావాల్సిన వారంగా ఉన్నాం. కాబట్టి ఆదిలో ఏదేను తోటలో ఆదాము అవ్వలకు చర్మపు చొక్కాయలు చేయించడం కొరకు వధించబడిన గొర్రెపిల్ల, వధించబడిన మరి ఉత్సవ బలి పశువు ఎవరో కాదు, యేసు ప్రభువుకి సాదృశ్యంగా ఉంది. రెండవ సందర్భంలోకి వద్దాము. ఆదికాండం 22వ అధ్యాయంలోకి వద్దామండి. ఆదికాండం 22వ అధ్యాయంలో కనుక మనం వస్తే అక్కడ అబ్రహాము విశ్వాసులకు తండ్రి తాను, ఆ తర్వాత విశ్వాసులకు తండ్రిగా తాను పరిగణించబడ్డాడు. తనకు 100 ఏళ్ల వయసులో ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడిని ఓన్లీ వన్ సన్, ఒక్కడే కొడుకు, తాను చాలా ఎక్కువగా ప్రేమిస్తున్న కుమారుడు. అయితే ఒకానొక సమయాన దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు, అబ్రహామా నీవు మిక్కిలిగా ప్రేమిస్తున్నా నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి మోరియా దేశంలోకి బయలుదేరెళ్ళు, అక్కడ నేను చూపించబోయే ఆ పర్వతాలలో నేను చూపించబోయే ఒక పర్వతం మీద నీ కుమారుణ్ణి నాకు దహన బలిగా అర్పించాలి, బర్ంట్ ఆఫరింగ్గా నాకు ఇచ్చేసేయాలని చెప్పినప్పుడు అబ్రహాం బయలుదేరి వెళ్ళాడు. ఇక్కడ మనం అబ్రహాముని ఇస్సాకుని జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉంటే ఇస్సాకు దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నప్పుడు ఇప్పుడు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును మన కోసం ఒక బలి పశువుగా ఈ లోకంలోనికి పంపించాడు. చూడండి ఎంత గంభీరమైన విషయం. ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. ఏదో వెళ్ళిరా చూసిరా కాదు. ఒకవేళ బాగా సంపన్న కుటుంబాలకు చెందిన వారు వాళ్ళ పిల్లల్ని సెలవుల్లో సింగపూర్ పంపొచ్చు, న్యూజిలాండ్ పంపొచ్చు, అమెరికా పంపొచ్చు, లేక దుబాయ్ పంపొచ్చు. ఎందుకు పంపుతారండి? అక్కడికి వెళ్ళి రిలాక్స్ అయిపోవడానికి, అక్కడికి వెళ్ళి కొంచెం పర్సనల్ టైం కలిగి ఉండడానికి, కొంచెం హ్యాపీగా ప్రశాంతంగా ఉండడానికి. కానీ దేవుడు తన సొంత కుమారుడిని యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు పంపించాడంటే
నీ కోసం నా కోసం ఒక బలి పశువుగా సిలువలో ప్రాణం పెట్టడానికి ఆయన పంపించాడు. ఈయన వచ్చాడు. ఎంత గొప్ప విషయం కదా. ఇప్పుడు అబ్రహాం ఇస్సాకును తీసుకుని వెళ్ళాడు. మోరియా దేశంలోకి వెళ్ళి చూస్తూ ఉంటే దేవుడు ఒక పర్వతాన్ని చూపించాడు. అదిగో ఆ పర్వతం మీద నీ కుమారుని నాకు బలిపాలన్నప్పుడు తాను ఆ కిందే కొండకి దిగునే పనివారిని ఆపేసేసి ఇప్పుడు కొడుకుని తీసుకుని కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీదకి వెళ్ళి ఆ కుమారుని ఏం చేశాడో చూద్దాం. చూడండి, ఆదికాండము 22వ అధ్యాయం 9వ వచనం. అలాహు వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి, చూడండి, దెర్ ఇస్ అన్ ఆల్టర్, బలిపీఠం అక్కడ ఉన్నది, కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి, అక్కడ ఉత్సవ బలి పశువు కట్టబడ్డాడు బలిపీఠాన్ని. ఇక్కడ అబ్రహాముతో కుమారుడు యేసుక్రీస్తును బలిపీఠం మీద పెట్టి అతన్ని బంధించేశాడు, కట్టేసేసాడు. కట్టి ఇప్పుడు ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఆ బాబుని పండబెట్టాడు. ఇప్పుడు కత్తి తీసుకున్న తన కుమారుణ్ణి ఆఫరింగ్గా, సాక్రిఫైస్గా అబ్రహాము బలి అర్పించబోతున్న సమయంలో ఆకాశం నుంచి దూతల స్వరం వినపడింది పరలోకం నుండి, అబ్రహామా అబ్రహామా, ఆ చిన్నవాని మీద నువ్వు చెయ్యి వేయొద్దు, నేను టెస్ట్ పెట్టాను, నువ్వు పాస్ అయిపోయావు, ఇందువల్ల నీవు నాకు భయపడవాడవని నాకు తెలిసిపోయింది. కుమారుణ్ణి ఇవ్వలేదు. అయితే ఇస్సాకు యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉన్నాడు. యేసు ప్రభు బలిపీఠం మీద, శిలువ బలిపీఠం మీద ఎక్కినట్టుగా, శిలువ బలిపీఠాన్ని మేకుల చేత కొట్టబడినట్టుగా ఇస్సాకు అక్కడ కట్టబడ్డాడు. కట్టబడి ఆ బలిపీఠం మీద పండబెట్టబడ్డాడు. సరే, దేవుడు వద్దన్నాడు, కానీ అక్కడ ఆల్టర్ కట్టేసేసాము, ఎవ్రీథింగ్ వాజ్ దేర్, గొరిపిల లేదు, ఎలాగని ఆలోచన చేస్తుంటే వెనక్కి తిరిగి చూచాడంట. చూస్తే తనకు ఒకటి కనబడింది. 13వ వచనం. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడేను. దేర్ వాజ్ ఎ ర్యామ్. అక్కడ ఒక పొట్టేలు కనబడింది. అయితే ఆ పొట్టేలు కూడా ఏ ర్యామ్ కాట్ బై ఇట్స్ హార్న్స్ ఇన్ ఎ బుష్. ఒక పొదలో పట్టబడి ఉన్నది. ఒక పొదలో ఇట్ వాస్ కాట్, పట్టబడి ఉన్నది. ఇప్పుడు అబ్రహాం వెళ్ళి ఆ పొదలో తన కొమ్ముల చేత పట్టబడి ఉన్న ఆ పొటేలును తీసుకొని వచ్చి ఇస్సాకు స్థానంలో బర్ంట్ ఆఫరింగ్ ఇచ్చి వాళ్ళిద్దరు తిరిగి వెళ్ళారు. సుమా, ఇస్సాకు తర్వాత కాలంలో ప్రాణం పెట్టబోతున్న దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనకు అదే మాట కనబడుతుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు వారందరూ నశింపక నిత్య జీవం పొందాలని తన అద్వితీయ కుమారుణ్ణి అనుగ్రహించాడు. అబ్రహాం తన కొడుకుని ఇచ్చేశాడు, సాదృశ్య రూపంగా ఇచ్చేసినట్టే దేవుడు ఆపకపోయింటే ఖచ్చితంగా ఇస్సాకును అబ్రహాము దహన బలిగా ఇచ్చుండేవాడు. అందుకే ఆ స్థానంలో తనకు దేవుడి పట్ల ఉన్న ఆ రెవరెన్షియల్ ఫియర్కు గుర్తుగా, సాదృశ్యంగా పొటేలుని తీసుకొని వచ్చి ఆ బలిపీఠం మీద అర్పించినట్టుగా మనం చూస్తాం. ఇది 2వ సాదృశ్యం. ఈ ఉత్సవ బలి పశువు, తాళ్లతో కట్టబడిన ఉత్సవ బలి పశువు ఎవరో కాదు, అది దేవుని కుమారుడైన యేసుక్రీస్తే అని చెప్పి 2వ సందర్భంగా మనం గ్రహించాల్సిన వారంగా ఉన్నాం. 3వ సందర్భంలోకి వెళ్దాము. నిర్గమకాండము 12వ అధ్యాయం, ఎక్సోడస్ చాప్టర్ 12. నిర్గమకాండము 12వ అధ్యాయంలో మరి నేపథ్యం ఏంటంటే, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు అప్పటికే 430 సంవత్సరాల నుంచి ఐగుప్తు దేశంలో ఫరో రాజు యొక్క బానిసత్వం కింద ఉన్నారు. చాలా నలిగిపోయి ఉన్నారు, అలిసిపోయి ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో వారు మూలుగులతో, నిట్టూర్పులతో దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన సేవకుడైన మోషేని పంపించాడు. మోషే వెళ్ళి ఫరోతో మాట్లాడాడు. అహరోనులు వెళ్ళి ఫరోతో మాట్లాడారు, వినలేదు ఫరో. 1కి 10 తెగుళ్ళు లేక 10 మహత్కార్యాలు చేసిన తర్వాత ఇప్పుడు ఫరో వంగి వచ్చాడు. అంటున్నాడు, వెళ్ళిపోండి మీరు అని చెప్పాడు. ఆ రాత్రి ఐగుప్తు దేశంలో మరణదోష సంచారం చేయబోతుంది. ప్రతి ఇంటిలో ఉన్న తొలిచూలు కుమారుడు సంహరించబడుతున్న ఆ సందర్భంలో దేవుడు ఇశ్రాయేలుకు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మరణదూత మీ ఇండ్లను తాకకుండాన్నట్టు, మీ ఇండ్లలో ప్రవేశించకుండాన్నట్లు మీరు ఒక పని చేయాలి. ఏంటి ఆ పని అంటే, మీరందరూ ఒక పండుగను మీరు చేసుకోవాలి. పస్కా పండుగ, పాస్ ఓవర్ అనే కార్యాన్ని మీరు చేయాలి. పస్కా అంటే పాస్ ఓవర్, దాటిపోవుట.
మిమ్మల్ని దాటి వెళ్ళిపోతాడు. ఎవరు దాటి వెళ్ళిపోతాడు? మరణదూత దాటి వెళ్ళిపోతాడు, సంహారకుడు దాటి వెళ్ళిపోతాడు. మీకు ఏమీ జరగదు, మీకు ఏ హాని జరగదు, మీ కుటుంబంలో ఎవరికి ఏ హాని జరగదు. మరణదూత దాటి వెళ్తాడు. ఎప్పుడో తెలుసా? మీరు ఈ నెల దశమి నాడు ఒక గొర్రె పిల్లను తీసుకోవాలి. ఆ గొర్రె పిల్లను 4 రోజులు మీతో ఉంచుకోవాలి. 14వ రోజున సాయంకాలమున ఆ గొర్రె పిల్లను మీరు వధించాలి. దాని రక్తాన్ని అంతా ఒక పళ్ళెంలో కలెక్ట్ చేయాలి. ఆ రక్తాన్ని తీసుకొని మీ ఇంటి మెయిన్ డోర్ యొక్క అడ్డు గడియలకు, తర్వాత నిలువు గడియలకు రాయాలి. మీరందరూ ఆ ఇంటి లోపలే ఆ రాత్రి అంతా ఉండాలి. అంతేకాకుండా ఇప్పుడు ఆ వధించబడిన ఆ గొర్రెపిల్ల మాంసాన్ని మీరు కాల్చుకుని తినాలి. దాంతోపాటు మీరు మరి చేదు కూరలతో కూడా మీరు తినాలి, పొంగని రొట్టెలతో మీరు తినాలని చెప్పి దేవుడు మోషే ద్వారా వారికి తెలియజేస్తాడు. దీనినే పాస్ ఓవర్ అన్నారు, పస్కా పండుగ. ఇప్పుడు ఈ పస్కా పండుగ రోజున ఇశ్రాయేలీయులు అదే చేశారు. మీరు నిర్గమకాండం 12వ అధ్యాయం అంతా చదవండి. 12వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను నేను. 6, 7, 8 వచనాలు చదువుతాను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. ఏడాది మగపిల్ల నిర్దోషమైనది ఎవరో కాదు, యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నది. గొర్రె పిల్లలలో నుండి అయినను మేకలలో నుండి అయిన దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకోవాలి. 10వ రోజు తెచ్చుకోవాలి, 14వ దినాన 3-4 రోజులు మీరు మీ దగ్గరే ఉంచుకోవాలి. 4వ దినాన తర్వాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం మందు దాన్ని చంపాలి. దాని రక్తము కొంచెం తీసుకోవాలి, తాము దాన్ని తినాలి. ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లారి ఆ రాత్రియే మీరు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను, చేదు కూరలతో దాన్ని తినవాలి. ఆ రాత్రే తినాలి, పొంగని రొట్టెలతో తినాలి. అది కాల్చబడిన చెప్పాడండి దేవుడు. చెప్పినట్టుగా ఇశ్రాయేలీయులు ఆ పని చేశారు. ఇశ్రాయేలీయులు ఆ కార్యాన్ని అమల్లో పెట్టారు. కనుకనే అంట మరణదూత వీళ్ళ ఇళ్ళ మీదకి రాలేదంట, మరణదూత వీళ్ళని తాకలేదంట, మరణదూత వీళ్ళ మీద నుంచి దాటి వెళ్ళిపోయిందంట. ఇశ్రాయేలీయుల కుటుంబాల్లో ఒక్క కుటుంబంలో కూడా ఒక్కళ్ళు కూడా చనిపోలేదంట. ఉదయానికి ఐగుప్తీయుల యొక్క ప్రతి ఇంటిలో కూడా మరణ ఘోష, ప్రతి ఇంటిలో ఉన్న తొలిచూరు సంతానం సంహరించబడింది. ఎంత గొప్ప విషయం కదా! ఈ పాస్ ఓవర్ ఎవరో కాదండి, ఈ పస్కా పశువు ఎవరో కాదు, 118వ కీర్తనలో చెప్పబడిన ఆ ఉత్సవ బలి పశువు, నిర్గమకాండం 12వ అధ్యాయంలో మోషే చెప్తున్న ఈ పస్కా బలి పశువు యేసు ప్రభు. ఇది యేసు ప్రభు జీవితంలో అక్షరాల నెరవేరింది. ఇప్పుడు 118వ కీర్తనలో రాయబడిన మాట ఏంటంటే, అది ఒక ఉత్సవ బలి పశువు, ఒక ఫెస్టివల్ సాక్రిఫైస్, అంటే ఉత్సవంగా తీసుకొని వచ్చి దాన్ని అర్పిస్తారు అని. నిజమే, యేసు ప్రభు జీవితంలో కూడా యేసు ప్రభు చాలా సీదాసాదా జీవించాడు. అసలు ఏ విధమైన గుర్తింపు కోరుకోలేదు, ఎక్కడ ఏ రకమైన సన్మానాలు జరగలేదు, ఏ రకమైన పొగడ్తలు జరగలేదు. కానీ యేసు ప్రభు తన జీవిత దినాలన్నిట కరెక్ట్గా ఈ కార్యము, ఈ పస్కా పండుగ ఆచరింపకు మునుపు కేవలం ఒక 3 రోజుల ముందు లేక 4 రోజుల ముందు ఆయన గొప్ప ఊరేగింపుగా యెరూషలేములో ప్రవేశించాడు. ఒక ఉత్సవం లాగా చేసుకున్నాడు ఆ రోజు. చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో యేసు ప్రభు ఆ బేతనియా, బేత్పగే అనే ప్రాంతాల్లో నుంచి తన శిష్యులను పంపించి గాడిద పిల్లను తెచ్చుకొని ఇప్పుడు ఆ గాడిద పిల్ల మీద చాలా ఉత్సవంగా ఊరేగింపుగా యెరూషలేములో ప్రవేశించాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 6 నుంచి చదువుతున్నాను. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. గాడిద పిల్లను తెచ్చారు, దాని మీద తమ బట్టలు వేశారు, ఆ బట్టల మీద యేసు ప్రభువును కూర్చోబెట్టారు. జనసమూహంలో అనేకులు తమ బట్టలు దారి పొడుగురా పొరుస్తాను, బోల్డంత జనసమూహం గ్యాదర్ అయ్యారు. ఓ పెద్ద ఉత్సవం లాగా జరుగుతూ ఉంది. ఆ బట్టలు వేస్తా ఉన్నారు, ఆ గాడిద కూడా ఆ బట్టల మీద నడుస్తూ ఉంది. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచారు. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును జయోత్సవంతో కేకలు వేస్తున్నారు. ఏమంటున్నారు? దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక. ఊరేగింపుగా యేసు ప్రభు తన జీవితంలో ఇదే మొదటిసారి, ఇది ఆఖరిసారి అండి యెరూషలేములో ప్రవేశించారు. అదే ఉత్సవ బలి పశువు. యేసు ప్రభు ఒక ఉత్సవంగా ఊర్లోకి వచ్చింది. ఎందుకంటే తర్వాత కొద్ది రోజుల్లో ఆయన ఒక బలి పశువుగా ఆయన శిలువ మీద అప్పగించబడబోతున్నారు. ఎంత చక్కగా దేవుడు తన ప్రవచనాన్ని తన సేవకుడి జీవితంలో నెరవేర్చాడు చూడండి. ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్పుకోవాలంటే, యేసు ప్రభు ఈ పాస్ ఓవర్ పండుగ అనేది ఇశ్రాయేలీలు వాళ్ళు తప్పక వాళ్ళ జీవితాల్లో ప్రతి సంవత్సరం జరిపించుకునే పండుగ. సంవత్సరానికి కనీసం 3 పండుగలకి యెరూషలేముకి వెళ్ళమని దేవుడు చెప్పాడు మోషే కాలంలో, మోషే ద్వారా.
వాళ్ళకి చాలా పండుగలు ఉన్నాయి. పర్ణశాలల పండుగ అని ఉన్నది, తర్వాత శృంగధ్వనుల పండుగ అని ఉన్నది, మహాప్రాయశ్చిత్తార్థ దినపు పండుగ అని ఉంటుంది, పెంతెకోస్తు పండుగ అని ఉంటుంది, తర్వాత పర్ణశాలల పండుగ ఉంటుంది, పస్కా పండుగ ఉంటుంది, పులియన్ రొట్టెల పండుగ, ఇలా చాలా పండుగలు ఉన్నాయి ఇశ్రాయేలీకి. అయితే ఈ పండుగలలో వాళ్ళ మెయిన్ ఫెస్టివల్ పాస్ ఓవర్, పస్కా పండుగ. అందుకే ఈ పస్కా పండుగకి సాధారణంగా యెరూషలేం అంతా జనాలతో కిక్కిరిసిపోయి ఉంటుంది. ఎందుకంటే ఎక్కడెక్కడోళ్ళు కూడా యెరూషలేంకి వచ్చి పస్కా పండుగను యెరూషలేంలోని దేవాలయంలో వాళ్ళు పండుగ చేసుకుని వెళ్తారన్నమాట. మన యేసు ప్రభు జీవితంలో చూస్తే కూడా ఆయన చాలాసార్లు పస్కా పండుగ చేసుకోవడానికి ఆయన యెరూషలేంకి వచ్చినట్టుగా మనం చూస్తామన్నమాట. లూకాసు వార్త 2వ అధ్యాయం 41, 42 వచనాలు ఒకసారి చదువుతాను చూడండి. ఇది ఎప్పుడంటే వెన్ హీ వాస్ 12 years old, తాను 12 సంవత్సరాల వయసు అప్పుడు కూడా తాను పస్కా పండుగకు యెరూషలేంకి వెళ్తాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 41వ వచనం. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ప్రతి సంవత్సరం వాళ్ళ అమ్మ నాన్న తల్లిదండ్రులు వెళ్ళేవాళ్ళు. కాబట్టి 12th year కూడా యేసు ప్రభు వాళ్ళతో పాటు పస్కా యెరూషలేంకి వెళ్ళినట్టు, ఆ తర్వాత ఒక ఇన్సిడెంట్ అక్కడ జరిగింది, అది అక్కడ రికార్డ్ చేయబడింది. యోహాను సువార్తలో కూడా 2వ అధ్యాయంలో కూడా మనకి రాయబడి ఉంటుంది. ఆయన సేవా ప్రారంభంలో కూడా 13వ వచనంలో 23వ వచనంలో ఆయన పస్కా పండుగ యెరూషలేంలో దేవాలయంలో తన టైము గడిపినట్టు. కాబట్టి పస్కా పండుగ యేసు ప్రభు చాలా నిక్కచ్చిగా తాను కూడా పాటిస్తూ వచ్చిన పండుగ. అయితే ఇప్పుడు యేసు ప్రభు తానే సిలువలో అప్పగించబడి ఆ దినాలు కూడా పస్కా పండుగ దినాలే కనుక ఈ పాస్ ఓవర్ ఆయన చేసుకున్న ఈ లాస్ట్ పాస్ ఓవర్ ఎలా చేసుకున్నాడో మనం ఒకసారి చూద్దాం. చూడండి, ఈ ఆఖరు పస్కా పండుగ కూడా చాలా ఘనంగా చేసుకున్నాడు. ఆయన ఉత్సవంగా యెరూషలేంలోకి వచ్చాడు. వచ్చిన ఆయన చాలా ఉత్సవంగా గొప్పగా ఫెస్టివల్లో చాలా గ్రాండ్ స్కేల్లో ఈ యొక్క పస్కా పండుగ చేసుకోవాలనుకున్నాడు. అందుకనే వెన్యూని గురించి కూడా ఆయన చాలా పర్టికులర్గా ఉన్నాడు. ఎక్కడ చేసుకోవాలి పస్కా పండుగ? సీదా సాదా ఎక్కడ పడితే అక్కడ వద్దు, మనం ఈ యొక్క పాస్ ఓవర్ ఫీస్ట్ని చాలా గ్రాండ్గా చేసుకుందాం, ఒక మంచి లొకేషన్ మీరు సెలెక్ట్ చేయండి అని చెప్పి శిష్యులకి చెప్పి ఒక మంచి ప్లేస్ కూడా సెలెక్ట్ చేసినట్టుగా మనం చూస్తాం. యేసు ప్రభు చేసుకున్న ఆఖరి పస్కా పండుగను గురించిన వివరాలు 4 సువార్థికులు రికార్డ్ చేశారు. ఇప్పుడు మనం లూకాసు వార్తలోంచి ఒక భాగాన్ని చదువుకున్నాం. చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయంలో యేసు ప్రభు తాను చేసుకున్న ఆఖరి పస్కా పండుగను చాలా ఒక గ్రాండ్ స్కేల్లో చేసుకోవాలనుకొని అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాడు. 22వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. పస్కాను పులియని రొట్టెల పండుగను కలిపేస్తారు. అవి రెండు కలిసిపోయి ఉంటాయి. ఎందుకంటే అది మొదటి నెల 7వ దినాన పులియన్ రొట్టెల పస్కా పండుగ వస్తే ఆ 7వ దినం నుంచి ఆ 14వ దినం వరకు పులియన్ రొట్టెల పండుగ జరుగుతుంది అనమాట. 7 days రెండు కలిసిపోయి ఉంటాయి. అందుకనే పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. సో ఈ రెండు పండుగలు విడదీయలేని పండుగలు అనమాట. కలిసి వచ్చే పండుగలు, కలిసి చేసుకోవాల్సిన పండుగలు. ఇప్పుడు ఈసారి ఈ పస్కా పండుగ యేసు ప్రభు ఎంత పర్టికులర్గా ఉన్నాడంటే 7వ వచనం నుంచి నేను చదువుతున్నాను. పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా. ఈ పులియని రొట్టెల పండుగలో ఒకరోజు పస్కా పశువు అక్కడ వధించబడాలి, ఉత్సవ బలి పశువు వధించబడాలి. ఆ రోజు వచ్చిందంట. వచ్చినప్పుడు ఇప్పుడు యేసు ప్రభు పేతురు యోహానులను చూచి, మీరు వెళ్ళి మనం భుజించుటకే పస్కాను మన కొరకు సిద్ధపరచండి అని పేతురు యోహానులకు అప్పచెప్పాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, ప్రభా ఎక్కడ సిద్ధం చేయమంటావు, అరేంజ్మెంట్స్ అన్ని ఎక్కడ చేయమంటావు అంటే, ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించండి, నీళ్లకొండ మోసుకుని పోతున్న ఒక ఆయన కనబడతాడు, మీరు ఆయన వెనకాల వెళ్ళండి, వెళ్ళి ఆ ఇంటిలో ప్రవేశించి ఆ ఇంటి యజమానితో ఇలా చెప్పాలి, ఏమనంటే, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడని బోధకుడు అడుగుతున్నాడు అని చెప్పండి. మీరు వీళ్ళు అలాగే వెళ్ళి బోధకుడితో ఆ యజమానితో చెప్తారు. అప్పుడు ఆయన అంటాడు, అతడు సామగ్రి గల ఒక గొప్ప మేడ గది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచునని వారితో చెప్పాను. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచి. ఇప్పుడు యేసు ప్రభు చెప్పినట్టే వెళ్ళి ఆ ఇంటి యజమాని అడిగితేనంటే ఆయన గొప్ప సామగ్రి కలిగిన ఒక మేడ గదిని వాళ్ళకి ఆ ఫీస్ట్ ఆఫ్ పాస్ ఓవర్ చేసుకోవడానికి ఇచ్చాడు. అక్కడ అరేంజ్ చేయబడ్డాయి. యేసు ప్రభు చేసుకున్న ఆఖరి పాస్ ఓవర్ చాలా గ్రాండ్ స్కేల్లో ప్లాన్ చేసుకున్నాడు ఆయన.
ఆయన పాస్ ఓవర్ సెలబ్రేట్ చేయడానికి ఆయన యెరూషలేములోకి వచ్చింది కూడా చాలా గ్రాండ్ స్కేల్లో వచ్చాడు, ఒక ఉత్సవం లాగా వచ్చాడు. ఇప్పుడు ఆయన తన లాస్ట్ పాస్ ఓవరు ఆయన తాను నెరవేర్చుకున్నాడు. అక్కడ ఎలాగ జరిగించుకున్నాడని కనుక మనం చూస్తే, న్యాయంగా మనం ఇందాక నిర్గమకాండం 12వ అధ్యాయం చదువుకున్నాము. ఖచ్చితంగా అక్కడ ఒక బలి పశువు వధించబడుతుంది. తర్వాత దాని మాంసమును, కాల్చబడిన మాంసాన్ని వాళ్ళు తినాలి. తర్వాత చేదు కూరలతో తినాలి, పులియని రొట్టెలతో వాళ్ళు తినాలి. కానీ యేసు ప్రభు చేసుకున్న ఆ లాస్ట్ పాస్ ఓవర్లో ఆ టేబుల్ మీద ఉన్న ఫుడ్ ఐటమ్స్ ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే, చూడండి ఆ భాగాన్ని చూద్దాం. మార్కు సువార్తలోకి వెళ్దాము. మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయంలోంచి ఈ డీటెయిల్స్ చూసుకుందాం. ఇప్పుడు యేసు ప్రభు భోజనానికి కూర్చున్నాడు, ఈ పాస్ ఓవర్ చేసుకోవడానికి కూర్చున్నప్పుడు వాళ్ళ టేబుల్ మీద ఉన్న ఫుడ్ ఐటమ్స్ ఏంటి అని చూస్తే 22వ వచనం, వారు భోజనము చేయుచుండగా ఆయన ఒక రొట్టె పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి, మీరు తీసుకొనిడి, ఇది నా శరీరం అనేను. న్యాయంగా అక్కడ ఆయన అక్కడ ఉన్న ఆ గొర్రెపిల్ల మాంసాన్ని, ఆ కాల్చబడిన ఫ్రైడ్ మీట్ని అందరికి పంచాలి, అందరికి ముక్కలు ఇవ్వాలి. కానీ అక్కడ అలా చేయలేదండి. ఆయన అక్కడ బల్ల మీద ఒక రొట్టె ఉన్నదంట, ఆ రొట్టెని తీసుకొని ఆశీర్వదించి విరిచి వాళ్ళకి ఇచ్చి అంటున్నాడు, తీసుకొని తినండి, దిస్ ఈజ్ మై బాడీ. చూడండి, ఒక పస్కా పశువు యొక్క శరీరము వధించబడాలి. అక్కడ ఒక పస్కా పశువు యొక్క మాంసము కాల్చబడిందై ఉండి వాళ్ళు తినాలి. కానీ ఇక్కడ యేసు ప్రభు ఒక రొట్టె విరిచిస్తున్నాడు, దిస్ ఈజ్ మై బాడీ, టేక్ ఇట్ అని చెప్తున్నాడు, తీసుకొని తినండి అని చెప్తున్నాడు. అంటే యేసు ప్రభు ఆ యొక్క రొట్టెను తన శరీరానికి సాదృశ్యంగా వాళ్ళకి ఇవ్వబోతున్నాడు. తర్వాత కొద్దిసేపట్లో హిస్ బాడీ ఈజ్ గోయింగ్ టు బి సాక్రిఫైస్డ్ ఆన్ ద క్రాస్. శిలువ మీద సాక్రిఫైస్ చేయబడబోతా ఉంది, బలిగా అర్పణగా మారిపోబోతుంది. కనుక ఇప్పుడు ఆ రొట్టెనిచ్చి వాళ్ళకి అర్థం అవడానికి చెప్తున్నాడు, దిస్ ఈజ్ మై బాడీ. కొంతసేపు అయినా కదా అవ్వగానే ఆయన గిన్నె పట్టుకున్నాడు, అందులో ద్రాక్షారసం ఉన్నది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అంటున్నాడు, వారందరూ ఇచ్చాడంటే వాళ్ళు తాగారంట. అప్పుడు అంటున్నాడు, ఇది నిబంధన విషయమే, అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము, దిస్ ఈజ్ మై బ్లడ్ అని చెప్తున్నాడు. చూడండి, యేసు ప్రభు రొట్టెనిచ్చి దిస్ ఈజ్ మై బాడీ అన్నారు, యేసు ప్రభు ద్రాక్షారసం ఇచ్చి అంటున్నాడు, దిస్ ఈజ్ మై బ్లడ్. పస్కా పండుగలో గొర్రెపిల్ల వధించబడినప్పుడు అక్కడ 2 అంశాలు ముఖ్యం. ఒకటి, ఆ వధించబడిన గొర్రెపిల్లను పొంగని రొట్టెలతోటి చేదు కూరలతో తినాలి. రెండోది, ఆ రక్తాన్ని ఒక పళ్ళెంలో తీసుకొని ఆ యొక్క అడ్డు కమ్మికి నిలువు కమ్మికి రాసుకోవాలి. ఆ పాస్ ఓవర్లో 2 ఇంపార్టెంట్ ఐటమ్స్ అవే. ఇప్పుడు యేసు ప్రభు రెండింటి గురించి మాట్లాడుతున్నాడు. ఇదిగోండి, మీరు తినవలసిన శరీరము నాది అని చెప్పి రొట్టెనిస్తున్నాడు. లేకపోతే మీకోసం నలగొట్టబడబోతుంది, నీకోసం వధించబడబోతుంది నా శరీరం అంటున్నాడు. రెండోది, ద్రాక్షారసం, దిస్ ఈజ్ మై బ్లడ్, నేను మీ కొరకు కార్చబోతున్నాను, మీ కొరకు కార్చబోతున్న నా నిబంధన రక్తం అని చెప్పి యేసు ప్రభు ఆ ద్రాక్షారసం వాళ్ళకి ఇస్తే వాళ్ళందరూ తాగారంటే అంతే, అది జరిగింది. కాసేపట్లో కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ రాత్రి వాళ్ళు గెత్సెమనే తోటలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఇస్కరియోతు యూదా వచ్చాడు, బంట్రోతులతో వచ్చాడు, చాలామంది జనసమూహంతో వచ్చాడు, కత్తులు గుదియలతో వచ్చారు. యేసు ప్రభువుని పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు. ఆ రాత్రంతా తిప్పారు, కోర్టులకు తిప్పారు. ఆఖరికి ఉదయం 6 గంటలకల్లా పిలాతు యేసు ప్రభువుకి శిలువ శిక్ష విధించాడు. 9 గంటల నుంచి ఆ 9 గంటలకు ఆయన శిలువ శిక్ష అమల్లో పెట్టబడింది. 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఉత్సవ బలి పశువు తాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టబడిన అని రాయబడిన ఈ ఉత్సవ బలి పశువు శిలువ అనే బలిపీఠానికి త్రాళ్లతో కాదండి, మేకులతో కొట్టబడింది. ఈ మాట మనకి కీర్తన 22లో మనకి కనబడుతుంది. 22వ కీర్తన 16వ వచనంలో ఉంటుంది, వారు నా పాదములను చేతులను వాళ్ళు బాధ పెట్టారు అని ఉంటుంది, పొడిచారు అని ఉంటుంది. యేసు ప్రభు శిలువకు అంటగొట్టబడ్డాడు. ఇదంతా ఎగ్జాక్ట్గా యేసు ప్రభు జీవితంలో నెరవేరిందో చూడండి. ఇంకంతేనండి, శిష్యులు మళ్ళీ వేరే స్పెషల్ పాస్ ఓవర్ ఏం చేసుకోలేదు. వాళ్ళు ఏదో ఇంకో గొర్రెపిల్లని తెచ్చుకొని వధించినట్టుగా ఏమీ లేదు. యేసు ప్రభు తన లాస్ట్ పాస్ ఓవర్లో ఆయన చెప్పాడు, ఇదిగో దిస్ ఈజ్ మై బాడీ అండ్ దిస్ ఈజ్ మై బ్లడ్. అందుకే మనం అందరం విశ్వాసంతో ప్రతి ఆదివారము ప్రభు యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ రొట్టెలో పాలు పొందుతాము. ప్రభు యొక్క రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ యొక్క ద్రాక్షారసంలో పాలు పొందుతాం. అంతేకాదు, విశ్వాసంతో ప్రతి సమయంలో ఆయన రక్త ప్రోక్షణ అధికారం క్రిందకు మనం ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాం. ఎందుకంటే మనం ఆనాడు ఐగుప్తులో ఉన్న
ఇశ్రాయేలీలను మరణ దూత నీడ నుంచి విడిపించిన ఆ గొర్రెపిల్ల రక్తము ఎలాగో ఎంత బలమైన కార్యం చేసిందో ఈనాడు యేసు రక్తాన్ని మనం కూడా మన జీవితాల్లో క్లెయిమ్ చేస్తున్నాం. లోకములో ఉన్న లోకాధికారి యొక్క అధికారం నుంచి, అంతేకాకుండా పాపము వలన వచ్చిన ప్రతిఫలంగా ఉన్న మరణం నుంచి, నిత్య మరణం నుంచి తప్పించబడినందుకు నిత్యము మనము యేసు ప్రభు యొక్క రక్త ప్రోక్షణ క్రిందకు వస్తూ ఉంటాం. ఇదంతా నిజంగా యేసు ప్రభు జీవితంలో జరిగిందో చూడండి. యేసు ప్రభువును గురించి యేసు ప్రభు ఒక వధించబడబోతున్నాడు, ఒక బలి పశువుగా అనే విషయము అన్ని కాలాలలో అది ప్రకటించబడుతూ వచ్చింది. మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుని కాలంలో యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త ద్వారా అది ప్రకటించబడింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం చూడండి. అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వాదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. వదకు తేబడిన ఒక గొర్రె పిల్లలాగా ఈ ఉత్సవ బలిపశువు ఎందుకు తీసుకొని వచ్చారు? ఉత్సవ బలిపశువును బలిపోటపు కొమ్మలకు ఎందుకు కొట్టారో తెలుసా? కాసేపు అయినాక దాన్ని వధించడానికి. నిర్గమకాండంలో 12వ అధ్యాయంలో ఇంటికి ఒక గొర్రె పిల్లని తెచ్చుకొని ఎందుకు కట్టుకున్నారో తెలుసా? వాళ్ళ ఇంట్లో ఎందుకు 3 రోజులు దాన్ని దాచిపెట్టారో తెలుసా? 14వ దినాన దాన్ని వధించడానికి. యేసు ప్రభు మన కొరకు వదకు తేబడిన ఒక గొర్రె పిల్లలాగా, బొచ్చు కత్తిరించు వాని ఎదుట ఒక గొర్రె ఎలా మౌనంగా ఉంటుందో యేసు ప్రభు సిలువలో మౌనంగా ఉన్నాడు. ఇది మనం గ్రహించాలి సుమా. చూద్దాం చూడండి. యేసు ప్రభు కాలంలో కూడా జాన్ ద బాప్టిస్ట్ యోహాను కూడా చెప్పాడు యేసు ప్రభుని చూచి. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఏమండి, ఒక పక్షికి దేనికో పోల్చొచ్చు కదా, లేకపోతే ఒక చెట్టుకు పోల్చొచ్చు కదా యేసు ప్రభుని. లేదు, ఆయన వధించబడబోతున్నాడు. ఆయన ఉత్సవంగా యెరూషలేములోకి తీసుకురాబడబోతున్నాడు, కొట్టబడబోతున్నాడు. అందుకనే ఇప్పుడు యోహాన్ అంటున్నాడు, బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ దట్ టేకెత్ అవే ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్. లోక పాపం అంతటిని తీసుకెళ్ళిపోబోతున్నాడు. లోక పాపం అంతటిని మోసుకొని పోతున్నా దేవుని గొర్రెపిల్ల, లోక పాపం అంతటి కొరకు వధించబడబోతున్న దేవుని గొర్రెపిల్ల అని చెప్పి యేసు ప్రభువుని చూచి జాన్ ద బాప్టిస్ట్ యోహాను ప్రవచించాడు. అలాగే 36వ వచనం చూద్దాం. నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. ఇది దేవుని గొర్రెపిల్ల, ఇది దేవుడు పంపిన గొర్రెపిల్ల, ఇది సర్వమానవాళి కొరకు వధించబడబోతున్న గొర్రెపిల్ల అని చెప్పి యోహాను యేసు ప్రభు చూసి చెప్పాడు సుమా. యేసు ప్రభు సెలబ్రేట్ చేసుకున్న ఆఖరు ప్యాసోవర్ ఫెస్టివల్లో ఇంకా ఏ పశువును వధించలేదండి. యేసు ప్రభు ఒక వధ గొర్రె పిల్లగా శిలువ మీద ఆయన తను తాను అర్పించుకున్నాడు. ఇంతటితో ఆగిపోలేదు సుమా. అపోస్తుడైన పౌలు తన సేవా కాలంలో తాను కూడా ఈ పస్కా పశువుని గురించి మాట్లాడాడు. యేసు ప్రభువే ప్యాసోవర్ ల్యాంప్ అని చెప్పి ఆయన మాట్లాడాడు. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నాం. 1 కొరింథీ, మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. ఇంతేకాక వినండి, క్రీస్తు అను పస్కా పశువు వధింపబడెను. ఇంతేకాదు, అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే క్రీస్తు అను పస్కా పశువు వధింపబడ్డాడు. మీతో నేను పులియని రొట్టెల పండుగ ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. అసలు దానికన్నా ముందు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పాస్ ఓవర్ జరిగిపోయింది, పస్కా పండుగ జరిగిపోయింది. ఈ పస్కా పండుగలో క్రీస్తు అను పస్కా పశువు మనందరి కోసం ఆయన అర్పించుకున్నాడు, మనందరి కోసం ఆయన వధించబడ్డాడనే విషయం చెప్తారు. నిజమే, ఈ పస్కా పండుగ ఆనాటి యూదులే కాదు, ఈనాటి యూదులే కాదండి చేసుకోవాల్సింది. సర్వమానవాళి చేసుకోవాలి, నీవు చేసుకోవాలి, నేను కూడా చేసుకోవాలి పస్కా పండుగ. ఎందుకో తెలుసా? క్రీస్తు అను పస్కా పశువు నీ కొరకు నా కొరకు వధింపబడిన ఒక రోజు ఉన్నది. ఆ రోజును మనం గుర్తు చేసుకోవాలి. ఆ రోజును మనం ప్రభును జ్ఞాపకం చేసుకుని, ప్రభు యొక్క వధను జ్ఞాపకం చేసుకుని, ప్రభు యొక్క బలిని జ్ఞాపకం చేసుకుని మనం ప్రభుని స్తుతించాల్సిన వారం ఉన్నాం సుమా. మనం ప్రభువును ఆరాధించవలసిన వారంగా ఉన్నాం సుమా. క్రీస్తు అను పస్కా పశువు మన కొరకు వధింపబడ్డాడని గుర్తుపెట్టుకో. పాస్ ఓవర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ ఫెస్టివల్ ఆఫ్ అన్లీవెన్ బ్రెడ్ మనం చేసుకోవాలి. అంటే పొంగని రొట్టెల పండగ లేక పులియని రొట్టెల పండగ మనం చేసుకోవాలి. ఇదేదో ఆనాడు 7 రోజులు మాత్రమే చేసుకున్నారు, కానీ ఈనాడు మనం అందరము మన జీవితకాలం అంతా చేసుకొని 7 అనే సంఖ్య సంపూర్ణతకు గుర్తు.
మన జీవిత కాలం అంతా ఈ పులియని రొట్టెల పండుగ చేసుకుని అంటే ఏంటి? పొంగన్ రొట్టెలు చేసుకుని తింటామా ప్రతిరోజు? పొంగన్ రొట్టెలు చేసుకుని చేదుకూరలతో తింటామా అంటే కాదు సుమా. ఏంటి పొంగన్ రొట్టెల పండుగ అనేది కింద పౌలు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూడండి. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతున్నాను. కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వము నన్ను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యము అను పులియని రొట్టెతో పండుగ ఆచరిద్దాము. పస్కా పండుగలో యేసు ప్రభు వదగొర్రె పిల్ల అయిపోయాడు కనుక మనం ఆ పండగ చేసుకోవాలి, కనుక మనం ప్రభుని స్తుతించాలి. అది మనకు మన జీవితాల్లో కార్యకారం అవ్వాలి. రెండోది, యేసు ప్రభువును మన రక్షకుడిగా గుర్తించిన తర్వాత ఆ శిలువ నాదుడిని మన ప్రాణనాథుడిగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పులియని రొట్టెల పండగ చేసుకోవాలి. దీనిలో పాతదేది ఉండడానికి వీల్లేదు సుమా, పులిసింది ఏది ఉండడానికి వీల్లేదు సుమా. పులిసింది అంటే అది ఖచ్చితంగా అది పాతదే. పులిసింది అది అంటే ఖచ్చితంగా అది ఉదయాందో లేకపోతే నిన్నడదో అయి ఉంటుంది. అంటే పాతది, గతం ఉండటానికి వీల్లేదు, ప్రాచీన స్వభావం ఉండటానికి వీల్లేదు, పాత పురుషుడు ఉండటానికి వీల్లేదు. అందుకే అంటున్నాడు పాతదైన పులిపిండితో వద్దు. పాతదంతా ఏముందంట? పాతతనంలో ప్రాచీన స్వభావంలో దుర్మార్గత ఉందంట, దుష్టత్వం ఉన్నదంట, కఠినత్వం ఉన్నది, మనలో దురుసత్వం ఉన్నది. ఎంతో దురుసుగా బిహేవ్ చేసిన సందర్భాలు ఉన్నాయి, కఠినంగా బిహేవ్ చేసిన జాలి లేని సందర్భాలు ఉన్నాయి, ప్రేమ లేని సందర్భాలు ఉన్నాయి, క్షమించని సందర్భాలు ఉన్నాయి. అందుకే అంటున్నాడు వద్దు ఇంకా పాతదైన పులిపిండి. అయితే ఇప్పుడు మీరు నిష్కాపట్యమును సత్యము అను పులియని రొట్టెతో పండుగ చేసుకోండి. పులియని రొట్టెల పండుగ మీరు చేసుకోవాలి. పస్కా పండుగ ఆయన చేసేసాడు. క్రీస్తును పస్కా పశువు మన కోసం వధించబడడం ద్వారా ఈ ఫెస్టివల్ ఆఫ్ పాస్ ఓవర్ ఈజ్ ఓవర్, ఇట్ ఈస్ కంప్లీటెడ్. యేసుక్రీస్తులు అది సంపూర్తి చేయబడింది. ఇప్పుడు నీవు నేను పులియని రొట్టెల పండుగ చేసుకోవాలి. మన ఆత్మీయ జీవితంలో ఉన్న పాతదంతా వదిలిపెట్టాలి, పాత జీవితం వదిలిపెట్టాలి, పాత స్వభావం వదిలిపెట్టాలి. ఇప్పుడు నవీన స్వభావం ధరించుకున్న వారమే, సత్యమును నిష్కాపట్యమును గలవారంగా దేవుని కోసం మనం బ్రతకాలి సుమా. యేసు ప్రభు మన కొరకు వధించబడ్డాడు. మనం చదువుకున్న మొదటి వచనం అదే. ఉత్సవ బలిపశువును చూడండి, త్రాళ్లతో కట్టబడిన ఉత్సవ బలిపశువును చూడండి, బలిపీఠపు కొమ్ములకు కట్టబడిన ఉత్సవ బలిపశువును చూడండి. అది ఎవరో కాదు, యేసు ప్రభు. ఉత్సవంగా యెరూషలేముకు ప్రవేశించాడు, శిలువ బలిపీఠానికి మేకులతో కొట్టబడ్డాడు. మన కోసం ఆయన వధించబడ్డాడు, మన కోసం ఆయన నలుగొట్టబడ్డాడు, మన కోసం ఆయన గాయపరచబడ్డాడు, మన కోసం ఆయన రక్తం కార్చాడు. ఈ వధించబడిన గొర్రెపిల్లను మనం మర్చిపోవడానికి వీల్లేదు సుమా. మనం ఎప్పుడు మన కళ్ళ ముందు పెట్టుకోవచ్చు. చూడండి ప్రకటన గ్రంథంలో కూడా పరలోకంలోకి వెళ్ళినా కూడా మనం ఆ గొర్రెపిల్లను చూస్తాం. అక్కడ ఆ గొర్రెపిల్లను మనం గుర్తించాల్సిన వారంగా ఉన్నాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఒక దృశ్యం, ఆ దృశ్యంలో గొర్రెపిల్ల కనబడుతుంది అక్కడ. చూడండి 6వ వచనం, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. మనం చూస్తాము. ఇదేదో గతం కాదు, ఎప్పుడో జరిగిపోయిందిలే, 2000 సంవత్సరాల క్రితం జరిగిపోయిందిలే, అది ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, దానికి మనకేమి సంబంధం లేదనుకుంటున్నారేమో. లేదండి, భవిష్యత్తులో కూడా మనం ఆయన చూడబోతున్నాం, భవిష్యత్తులో కూడా మనం ఆయన దర్శించుకోబోతున్నాము. ఆ 4 జీవులు 24 పెద్దలు చూస్తున్న దృశ్యంలో వధించబడినట్టున్న గొర్రె పిల్ల వారి మధ్య నిలిచి ఉండుట సూచితిని అంటున్నాడు. అదేంటండి, వధించబడిన గొర్రెపిల్ల మళ్ళీ నిలబడడం ఏంటి? వధించబడినాక ఒకసారి ప్రాణం పోద్ది కదా, ఇంకా మళ్ళీ నిలబడగలదా అంటే అవును, యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టాడు. యేసు ప్రభు శిలువలో తన ప్రాణాన్ని ధారపోసాడు మనందరి కోసం. కానీ పెట్టుటకు నాకు అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉందని చెప్పి యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 వచనాల్లో చెప్పాడు. చెప్పినట్టుగానే పెట్టిన ప్రాణాన్ని ఆయన 3వ దినాన తిరిగి లేచి మృతులలో నుంచి సజీవుడిగా లేచి, మృతులలో నుంచి ఆది సంభూతుడుగా లేచి ఈరోజు నీ కోసం నా కోసం ఆయన జీవిస్తున్నాడు, జీవించుచున్నాడు యేసు ప్రభు. తెలుసా? అందుకే పరలోకంలో వాళ్ళు చూచిన గొర్రెపిల్ల వధించబడిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట నేను సూచితిని. నీ కోసం నా కోసం పాస్ ఓవర్ ల్యాంప్గా, ఒక గొర్రెపిల్లగా శిలువలో వధించబడిన ఈ గొర్రెపిల్ల ఆయన సజీవుడు సుమా. అందుకే మనం ఈరోజు ఆయన ఆరాధిస్తున్నాం, అందుకే ఈరోజు మనం ఆయన నమ్ముకున్నాం, అందుకే ఈరోజు మనం ఆయన అనుచరులం అయిపోయాం, అందుకే ఈరోజు మనం ఆయన వెంబడిస్తున్నాం సుమా. వధించబడిన ఈ గొర్రెపిల్ల తన వధరక్తం ద్వారా ఏమి చేసింది అంటే అక్కడ ఉంటుంది, చదువుదాం చూడండి. 9-10 వచనాలు ప్రకటన గ్రంథము
5వ అధ్యాయం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై, యేసుప్రభుని గురించి చెప్తున్నారు. నీ రక్తం ఇచ్చి ఏం చేశాడంటే, ఆయన వధించబడి సిలువలో తన రక్తం ఇచ్చి ఏం చేశాడంటే, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొన్నాడు. తన రక్తం పెట్టి కొన్నాడండి. డబ్బులు పెట్టి కొనలేదు ఆయన మనల్ని, వెండి పెట్టి కొనలేదు, బంగారం పెట్టి కొనలేదు, తన రక్తం పెట్టి కొన్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. ఈ వధించబడిన గొర్రెపిల్ల తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఈ వధింపబడిన గొర్రెపిల్ల ఎందుకు వధించబడ్డాడు, ఎందుకు రక్తం కార్చాడంటే, నన్ను కొనుక్కోవడానికి. ఈరోజు మన సొత్తు కాదు. అందుకే పౌలు గారు రాస్తాడు తన పత్రికలో, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీ దేహముతో మీ దేవుణ్ణి ప్రభువును మహింపరచవలసిన వారు. సత్యము నిష్కాపట్యం అనే పులియన్ రొట్టెల పండుగ చేసుకుంటూ లోకంలో సాగి వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. ఆయన నిత్యము స్థితించవలసిన వారంగా ఉన్నాం. ప్రతి జనములోంచి, ప్రతి వంశంలోంచి, ఆయా జనాల్లోంచి దేవుడు వాళ్ళని రక్షించుకుంటే, కొనుక్కుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంట చూద్దామండి. 12వ వచనం. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండేది. చెప్పాలి మనం ఈ మాట. దేవా, నువ్వే గొప్పోడివయ్యా, నీకే ఘనత, నీకే మహిమ, నీకే ఐశ్వర్యం, నీకే శక్తి, నీకే ప్రభావం అని చెప్పి మనం ప్రభువును గొప్ప చేయాల్సిన వారం ఉన్నాం. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు ఆయనకు ఆరోపించవలసిన వారం. కొనబడిన వారం. మనం కొనుక్కున్నాడు ఆయన మనల్ని. ఒకప్పుడు మనం లోకాధికారి చేతుల్లో ఉన్నాం, ఒకప్పుడు మనం సాతాను చేతుల్లో ఉన్నాం. వాడు మనల్ని పట్టుకునేసాడు, వాడి బందీలుగా ఉన్నాం. మనం బందీలమైన మనల్ని విడిపించడానికి ఆయన రక్తం పెట్టాడండి. రక్తం పెట్టి కొనుక్కున్నాడు. ఈరోజు విడిపించబడ్డాము. మనం ఆయన స్తుతించాలి. మనమే కాదంట, చూడండి, యావత్ సృష్టి కూడా ఆయన స్తుతిస్తుందంట. 13వ వచనంలో, అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోనూ ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును, వినండి, సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాకని చెప్పుట వింటిని ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము. యావత్ సృష్టి ఈ సింహాసనంలో ఉన్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రము ఘనత మహిమ. ఈరోజు మనం చేయాల్సింది అదే సుమా. ఈ ఉత్సవ బలి పశువును గురించి విన్న మనము, ఈ ఉత్సవ బలి పశువును గురించి ధ్యానించుకున్న మనము, ఈ పస్కా బలి పశువును గురించి ఎంతో ఒక అవగాహనలోకి వచ్చిన మనము ఆయన మనం స్తుతించాలి. ఘనత మహిమ ప్రభావాలు ఆయనకు ఆరోపించాలి. అయ్యా, నువ్వు వధించబడ్డావు, నీవు రక్తం కార్చావు, మమ్మల్ని కొనుక్కున్నావు, బందీలుగా ఉన్న మమ్మల్ని విడిపించావు, నీకు స్తోత్రము, నీకు ఘనత, నీకు మహిమ అని ఆయన స్తుతించాలి. అంతేకాకుండా ఒక అద్భుతమైన ఆత్మ సంబంధమైన పులియని రొట్టెల పండుగ మనం చేసుకోవాలి. పులిసిందేది మన జీవితంలో ఉండటానికి వీల్లేదండి. గతానికి స్వస్తి చెప్పాలి. ఇంకా జీవించే జీవితం క్రీస్తు కోసం జీవించాలి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది. ఏమనంటే, కాగా ఎవడైనా క్రీస్తునందునేలా వాడు నూతన సృష్టి, పాతవి గతించేవి, ఇవిగా సమస్తము పాతవైపోయినాయి, ఇప్పుడు కొత్త జీవితాలు జీవించాలి. పులిసింది వద్దు, ఇంకా పులిసింది బయటపడేద్దాం. పులియని రొట్టెల పండగ చేసుకుందాము. నూతన జీవితం జీవిద్దాం. ఈ ప్యాస్ఓవర్ అందుకే, ఈ సిలువ ప్రేమ ధ్యానాలు అందుకే, యేసు ప్రభు సిలువను ధ్యానిస్తుంది కూడా అందుకే. మన గతానికి స్వస్తి చెప్పి ఒక నూతన జీవితం దేవుని కోసం జీవించాలి. మన కొరకు ప్రాణం పెట్టిన, మన కొరకు ఉత్సవ బలి పశువుగా సిలువ బలిపేటకు కొమ్ములకు మేకులతో కట్టబడిన ఆ యేసును గుర్తిద్దాం, ఆ యేసును ఆరాధిద్దాం, ఆయన అనుసరిద్దాం, ఆయన మహింపరుద్దాం. దయచేసి అందరి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. శక్తిమంతుడా యేసయ్యా, ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన ఈ వాక్యం ద్వారా, మా దైవజనురాల ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవా, ప్రభా, ఉత్సవ బలి పశువు గురించి దేవా మాతో మాట్లాడిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి ప్రభా, అవునైనా కీర్తన గ్రంథంలో రాసిన ప్రకారం దేవా ఆ ఉత్సవ బలి పశువు దేవా మరి నాయన ఎవరో కాదు కానీ ప్రభా మీరే అని మీరు మా జ్ఞాపకం చేసిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి నాయన ఆదిలో ప్రభా ఆదామవ్వలు దేవా వారికి చర్మపు చొక్కాలు
దేవా ధరింప చేయడానికి దేవా పశువు వధింపబడిందని మీరు మా జ్ఞాపకం చేశారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాడు ఆయన. దేవా అంత మాత్రమే కాదు ప్రభా, అయా ఇస్సాకు విధేయుడై దేవా మరి తండ్రి ప్రభా అయా బలిపీఠం మీద కట్టబడి పెట్టబడ్డాడని మీరు మా జ్ఞాపకం చేశారు. దేవా మరి తండ్రి ఇస్సాకును తప్పిస్తూ దేవా పొట్టేలు ఎలా కట్టబడి చిక్కబడి ఉండిందో దేవా విషయాలు మీరు మా జ్ఞాపకం చేశారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. అంత మాత్రమే కాదు ప్రభా, మీరు ఉత్సవంగా మరి తండ్రి నాయన యెరూషలేములోనికి తేబడ్డారని, దేవా గాడిద మీద మరి తండ్రి ఉత్సవంగా మిమ్మల్ని తీసుకొచ్చారన్న విషయాన్ని మీరు మా జ్ఞాపకం చేసిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆ దినాల్లో పస్కా పండుగ ఎలాగనైనా ఆచరించారో మీరు మా జ్ఞాపకం చేశారు. మీ స్తోత్రాలు. పులియని రొట్టెలతో ఆచరించారని, దేవా గొర్రెపిల్ల యొక్క రక్తంతో ఆచరించారని దేవా మీరు మా జ్ఞాపకం చేశారు. మీ స్తోత్రాలు ఆయన. దేవా మీరైతే చివరి పస్కా దేవా మరి భుజించినప్పుడు దేవా నాయన ఇది మీ కొరకై విరుగుపడుచున్న నా శరీరం అని దేవా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఇలాగ చేయడానికి సెలవిచ్చారు. అంత మాత్రమే కాదు ప్రభా, ఇది మీ కొరకై చిందింపబడుచున్నటువంటి నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఇలాగ చేయడానికి సెలవిచ్చారు. అవును ప్రభా, మరి తండ్రి నాయా మీ శరీరమే ఒక రొట్టెగా మరి తండ్రి నాయన అయా మీరు మా జ్ఞాపకం చేశారు. మీ స్తోత్రాలు. అంత మాత్రమే కాదు, వధించబడినటువంటి ఆ గొర్రెపిల్ల దేవా మీరే అని, దేవా మీరు ఏ రీతిగా సిలువలో మా కొరకు ప్రాణం పెట్టారో మాకు మాట్లాడిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. అవును ప్రభా, మరి నాయన పస్కా పండుగ ప్రభా నాయన పులియని రొట్టెల పండుగ ఆచరించాలని మీరు జ్ఞాపకం చేశారు. మీ స్తోత్రాలు. పులిసినటువంటి పిండి ముద్దంతే పులియ చేస్తుందని మీరు మా జ్ఞాపకం చేశారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దుర్మార్గత దుష్టత్వం అనేటువంటి దేవా మరి తండ్రి నాయన పులిసిన పిండితో కాక మరి తండ్రి సత్యము అనేటువంటి దేవా నిష్కాపట్యము అనేటువంటి ప్రభా మరి తండ్రి పులియని పిండితో మేము పండుగను ఆచరించాలని మీరు మా జ్ఞాపకం చేశారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పాతదైనటువంటి పులిపిండి మాలో ఉండకూడదని మీరు మా జ్ఞాపకం చేశారు. పాత జీవితం, పాత అలవాట్లు, పాత పద్ధతులు, పాత ఆచారాలు, పాత స్వభావం దేవా మాలో ఏమాత్రం ఉండకూడదని దేవా మీ వాక్యంలో లేఖనాల్లో నుంచి స్పష్టంగా మీరు మాతో మాట్లాడిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఇకను ప్రభా మీ సిలువ ప్రేమను మేము గుర్తించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీరు మా కొరకైతే వధించబడ్డారు, అంత మాత్రమే కాకుండా తిరిగి 3వ దినాన్ని లేచారన్న విషయాన్ని మీరు మా జ్ఞాపకం చేశారు. మీ స్తోత్రాలు. దేవా 24 పెద్దలు ఎలాగైతే ప్రభా వధించబడినటువంటి గొర్రెపిల్లను చూస్తూ దేవా నిలవబడినటువంటి గొర్రెపిల్లను చూశారని మీరు మా జ్ఞాపకం చేశారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయా ప్రభా నాయన ఆ ముద్రని విప్పడానికి దేవా నీవు అర్హుడని జ్ఞాపకం చేశారు. అవును ప్రభా నాయన మీరైతే నాయన మా కొరకు నాయన రక్తం కాచి ఆ రక్తంతో మమ్మల్ని మీరు కొనుక్కున్నారని మీరు మా జ్ఞాపకం చేశారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా ఆయా భాషలు మాట్లాడే వారి జనాంగంలో నుంచి దేవా సర్వలోకంలో ఉండే ప్రజలందరిలో అనేక మందిని ప్రభా నాయన మీరు రక్షించుకున్నారని దేవా మీ రక్తం ద్వారా కొనుక్కున్నారన్న విషయాన్ని మీరు మా జ్ఞాపకం చేశారు. కృప చూపించండి ఆయన. అట్టి జనాంగంలో మమ్మల్ని కూడా మీరు ఉంచిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. మీ యందు విశ్వాసం ఉంచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు ఆయన. ఇదిగో ప్రభా హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, హృదయమారా మిమ్మల్ని ఘనపరుస్తున్నాం ఆయన. మా రక్షణకై మేము మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మీరు ఇంకను మేము బలపరచబడి ముందుకు సాగిపోవడానికి సాయం చేయండి. అంతం వరకు ప్రభా మీరు ఆకడ పర్యంతరం దేవా మరి తండ్రి ఈ రక్షణలో మేము బలంగా ముందుకు సాగిపోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క అక్కర్ల అవసరతలన్నీ కూడా మీరు తీర్చండి ఆయన. అపవాది యొక్క శోధ నుంచి దేవా మరి తండ్రి నాయన అయా గొప్ప విడుదల వారికి అనుగ్రహించండి. ఆరోగ్య విషయాల్లో గొప్ప నెమ్మది కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా ఆర్థిక విషయాల్లో గొప్ప నెమ్మది మీ బిడ్డలందరికీ కలుగు చేయండి. ఆత్మీయ విషయాల్లో కూడా గొప్ప నెమ్మది మీ బిడ్డలందరికీ కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఏ శోధన కూడా ప్రభా నాయన మీ బిడ్డల్ని దేవా మీ నుంచి దూరం చేయకుండా మీరే బలపరచండి, భద్రపరచండి. దేవా మరి తండ్రి ప్రభా మీ ప్రేమను అర్థం చేసుకుంటూ ముందుకు సాగిపోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. దేవా అనేకమైనటువంటి అక్కర్ల అవసరతలు కలిగినటువంటి దినాల్లో మేము ఉంటూ ఉండగా దేవా మరి తండ్రి మా సమస్యలన్నిటికీ మీరే సమాధానం అయి ఉండగా దేవా మరి తండ్రి మా సమస్యలన్నిటికీ మీ సిలువ దగ్గర మాకు పరిష్కారం దొరుకుతూ ఉండగా ఇదిగో ప్రభా మీ సిలువ వైపు మరొకసారి మేము చూస్తున్నాం ఆయన. దేవా గొప్ప శక్తి, గొప్ప బలం మీ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించి మనం ప్రార్థన చేస్తున్నాం. దేవా ప్రతి ఒక్కరి యొక్క సమస్య యేసయ్య నామంలో మీరే తీర్చమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. మీ నామం శక్తిగల నామం, అందరికన్నా అన్నిటికన్నా పైనామం ప్రభా. అట్టి అధికారం కలిగిన నామంలో ప్రార్థిస్తుండగా గొప్ప కార్యాలు మిడ్ల పక్షంగా మీరే జరిగించండి. చదువుకునే విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఎగ్జామ్స్ రాసే ప్రతి బిడ్డను బలపరిచి దీవించండి. జ్ఞానం, శక్తి దేవా సమృద్ధిగా దయచేయండి. ఈ దినాల్లో మీ బిడ్డలకి మంచి ఆరోగ్యం కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం.
దేవా అలా ఉద్యోగాలు చేసుకునే బిడ్డలందరూ కూడా దీవించి దేవా మంచి ప్రమోషన్స్ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలా మరి తండ్రి ప్రభా వృద్ధులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దీర్ఘకాలంగా అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా బలపరచండి, మంచి ఆరోగ్యంతో వారిని నింపమని ప్రార్థన చేస్తున్నాం. మీ సిలువ శక్తితో వారికి బలపరిచి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. ఏ కుటుంబంలో శాంతి సమాధానం లేదు, ఆ కుటుంబంలో గొప్ప శాంతి సమాధానం గురించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి ఆయన. సమస్త విషయాల్లో సహాయం చేయమని దేవా విన్న వాక్యానుసారంగా మేము సాగిపోతూ ప్రభా పాతవి గతించాను, ఇదిగో సమస్తము క్రొత్తవాయనన్న రీతిగా ప్రభా పాతదంతటిని నాయన మీరు గతింపజేసి దేవా కొత్తదనంతో, కొత్త ఆత్మీయతతో, కొత్త ఆరోగ్యంతో, కొత్త ఆర్థిక సంబంధమైన దీవెనలతో ప్రతి ఒక్కరిని నింపి దీవించమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామములోని స్తుతించి ప్రార్థన చేసి దీన మనస్సు అడిగి వేడుకొంచున్నా పరలోకపు తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సదాకాలం చేరిన మనందరికీ సదా తోడై ఉండి ప్రభు మహిమను పొందునుగాక. ఆమెన్. ఆమెన్.